శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిల్లలకి అక్షరాభ్యాసం ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో విద్యార్థుల్ని తమ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెద్ద పళ్ళెం నిండా బియ్యం తీసుకొచ్చి దాని మధ్యలో పసుపు వినాయకుడిని పెట్టి ముందు విఘ్నేశ్వరుడి పూజ చేయించి ఆ తర్వాత సరస్వతీదేవి ప్రార్థన చేయించేవారు. అది ఈ విధంగా: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయా దేవి తామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాపహ. ఈ విధంగా 3 సార్లు సరస్వతీ ప్రార్థన చేయించి కుర్రవాడి వేలితో ఆ బియ్యంలో ఈ విధంగా రాయించేవారు: ఓం నమః నమః శివాయ శ్రీదం నమః అని రాయించి 3 సార్లు పిల్లవాడి చేత పలికించి ఆ తరువాత ఆ కుర్రవాడిని చక్కగా పాఠశాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువుకి పాదాభివందనం చేయించి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం చేయించి ఆ గురువుగారి చేత అక్షరాలు రాయించేవారు. ఎందుకంటే మొట్టమొదట మనకి తల్లి గురువు, తర్వాత తండ్రి గురువు, తర్వాత మనకి విద్యను బోధించేటువంటి గురువు. కాబట్టి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇలా ఈ విధంగా ఆ పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసి మన సనాతన సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మికతని అందరికీ తెలియజేసేట్లుగా, అలాగే మన పిల్లలకి మనం మొట్టమొదటి నుంచి ఈ విధమైనటువంటి అలవాట్లు చేసినట్లయితే వాళ్ళ భావి తరాలకి వాళ్ళకి అసలు అక్షరాభ్యాసం ఎలా చేయాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అంతే తప్పితే 3వ సంవత్సరంలోనే స్కూల్కి తీసుకెళ్ళిపోయి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించి వాళ్ళ చేత అక్షరాభ్యాసం అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితులు మారి ఈ విధమైనటువంటి మళ్ళా పురాతనటువంటి పద్ధతులు రావాలని మీ పిల్లలందరినీ కూడా చక్కగా ఇలాగా ఉపాధ్యాయుని చేత అక్షరాభ్యాసం చేయించి వారికి చేత వేద ఆశీర్వచనం పొంది వారికి తగిన విధంగా సత్కరించి, అలాగే తన తోటి పిల్లలకు కూడా సత్కరించి ఇలాంటి అలవాట్లను నేర్పుతారని ఆశిస్తూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.